చదివేస్తాం వేయకపోతే మన ఇక్కడ కూర్చోలేవరా. ఉన్న బాటిల్ ఖాళీ చేస్తావు. భలే దొరికారా. మన వాళ్ళతో మందు తీసుకురామని చెప్పాను, త్వరగానే తీసుకొస్తాను. ఎవరదే? మన మాటలు ఎవరో రహస్యంగా విన్నారా? కర తీసుకురారా. ఆగరా. లిడీ ఆగమంటున్నానుగా. చూస్తే తెలియడం లేదు, పంకున్న పార్ట్నర్ రా. చంద్ర ఎవరో అమ్మాయిరా. ఏమంటా మొహం చూడరా. రేయ్ డాబాలో చూసాంగా అమ్మాయిరా. అవును చూసావరా, నన్ను ఫాలో చేస్తూ నా వెనక వచ్చిందిరా. అయితే ఎందుకు పరిగెత్తిందిరా? అదేరా నాకు అర్థం కావడం లేదు. నన్ను ఎందుకు అడుగుతా? తన్ని లేపు అడుగుదాం. ఏయ్ సరే లేవు. లేమా లేమా. హలో ఒరే చందు, నాకంటే హైట్ గా ఉంది. మ్యారేజ్ కి నేనే హై హీల్స్ వేసుకోవాలనుకుంటాను. జీప్ ఎక్కడ తీసుకెళ్తాను. ఎక్కించి కూర్చోబెట్టి. నేను స్కూల్లోనే డాన్సర్. నువ్వు డాన్సర్ ఏంట్రా? విక్రాంత్, మనం దాబాలో చూసాం కదా, ఇద్దరు హంతకులు లిడీని ఎత్తుకెళ్తున్నారు. త్వరగా రండి, త్వరగా రండి. ఇప్పుడు ఎందుకు గాలి చెక్ చేస్తావు? బండి ఎక్కరా? ఎక్కువ ఉండరా. కూర్చోవద్దా? తీరా. ఏంట్రా అమ్మా ఇంకా స్పృహలోకి రాలేదు? నిన్న కొట్టిన మందు ఇంకా దిగలేదనుకుంటాను, అందుకే ఇంకా మత్తులో ఉంది. తను లేచేలాగా ఫిషింగ్ చేసి ఫ్రై చేసి తన్ని ఎలా ఇంప్రెస్ చేస్తానో చూడరా. కానీ చేపేరా పడ్డం లేదు. చంద్ర ఆ అమ్మాయి లేచిందిరా. ఈలోగా లేచిపోయిందా? పాపి. ఏంట్రా పాపియా? రేయ్ పెట్టనేం రా, మూసుకురా. ఏంట్రా దిగి కింద కూర్చుంది? లేదంటే నా ముందు పైన కూర్చుంటుందా ఏంటి? అందుకే కింద కూర్చుంది. ఏంటి పాపి? మేమేం చేయగలం? దెబ్బ తగిలిందని కాపాడి తీసుకొచ్చాం. మమ్మల్ని చూస్తుంటే రౌడీలో కనిపిస్తున్నావా? ప్లీజ్ నన్నేం చేయకండి ప్లీజ్. కొట్టనట్టు పళ్ళు రాలిపోతాయి. నేను ఏదైనా చేయాలనుకుంటే నేను రాత్రే చేస్తుండేవాళ్ళంగా. అవును కదా అమృతం. చంద్ర మిమ్మల్ని చూస్తుంటే హంతకుల్లా ఉన్నారు. మేమా? నేను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, ప్లీజ్ నన్ను వదిలేయండి. అమృతం ప్లీజ్ నన్ను వదిలేయండి. ఇప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అంతే కదా? బండిలో ఎక్కువ తీసుకెళ్తాం. అదే నీ అన్న చెప్తున్నారుగా, బండి ఎక్కువ కూర్చో. వెళ్ళరా, తన అన్నవేగా. వెళ్ళరా, వెళ్ళు. ఏవేవో తెలుసుకుని చేపలు పెట్టాను. వెళ్ళు, ఎక్క కూర్చో. గుంపుగా తాగడానికి అడవిలోకి వచ్చారు. తీరా బండి. నమ్మకు రే బండి ఆపరా. విజయశాంత్ అనుకుంటుందేమో, ధైర్యంగా వెళ్ళిపోతుంది. ఏంటి మీ ఫ్రెండ్స్ ఉంటారన్నా? ఎవరు కనపడడం లేదు? వాళ్ళు రాత్రి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదు. అలాగా? జాకెట్ టిప్పే. ఏంటి జాకెట్ టిప్పంటున్నాడు? లవ్ ఓకే చెప్పలేదు కదా? అమృతం రెడీ అయిపోయినట్టున్నాడు. రెగ్యులర్ గా జిమ్ కు వెళ్తావా? 4 ఆర్మ్స్ టైట్ గా ఉన్నాయి, అందుకే అడిగాను. ఇలేవు తప్పుకో. ఇలా చూడు. ఎలాగో టిక్ టాక్ చేసుకుంటే వాళ్ళు అడవిలో తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేలా నువ్వేం చేస్తావంటే, బాహుబలి ప్రభాస్ లాంటి వాడు ఒకటి ఇక్కడ ఉన్నాడు, వాడితో నేను సేఫ్ గా ఉన్నానని రాయ్. అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది. రాయ్ పాపి, నేను నీతో ఉంటే నువ్వెప్పుడు సేఫ్ గా ఉన్నట్టే. అర్థమైందా? వెళ్ళు, రాయ్ త్వరగా. ఏ స్కేల్ కావాలా? త్వరగా కానీ. ఎందుకు ఇప్పుడు బొమ్మ గీస్తుంది?
మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆ? ఎక్కడ చూస్తున్నావు? వాడు అందరు అమ్మాయిలా అలాగే చూస్తాడు, కానీ మీరే వాడిని అన్నయ్యలా చూడాలి. ఆ? వెళ్ళు వెళ్ళు పాపిమా. ఇదేం బాలేదు. అమృతం బండితే కళ్ళు పెద్దవిగా ఉంటాయి, కనిపించేవన్నీ పెద్దవిగానే ఉంటాయట. మొదలు పెట్టాడు. మామా అక్కడ లిడి లిడి I am with killers. Save me. మన బలమే కలిసి ఉండడం అన్నారు కదరా. మన గ్యాంగ్ నుంచి బయటకు వెళ్ళగానే ప్లాన్ చేసి ఎత్తుకెళ్ళారు చూసారా? వాళ్ళని మనం తక్కువ అంచనా వేసాం. మనం అనుకున్నట్టు కాదు వాళ్ళు. మనల్ని వెతుకుంటూ వాళ్ళు వస్తారని చూస్తే మనం వెళ్లి వాళ్ళని వెతికేలా చేశారు. అంతేకాకుండా లేడీ వాళ్ళతోనే ఉందని క్లూ ఇచ్చేసి వెళ్ళారు. నాకు తెలిసి మనమున్న అడవిలోనే లిడి ఉండాలి. నువ్వేంట్రా ఏదో ఆలోచిస్తున్నావు? పాపిమా ఇలా చూడు, ఎక్కడికి వచ్చాము, లోపలికి వెళ్తే నీకే తెలుస్తుంది. రా. ఇల్లు బాగుందా? ఏంటి అలా చూస్తున్నావు? లోపలికి వెళ్ళా. ఇదెవరి మా అత్తగారి ఇల్లు. ఏంటి విషయం? ఈ అమ్మాయి సెర్చ్ చేసుకున్నావు కదా, లోపల ఉన్న ఫిగర్ నాకే. అవును, వాళ్ళ అత్తగారు ఇల్లే. లోపల ఎవరూ లేరు. మామగారు మొహం నచ్చలేదని అత్తగారు రంగాన్ని తీసుకుని పారిపోయింది. నువ్వు లోపలికి వెళ్ళు. అరే రా పాపి. అమ్మండి మొదటిసారి ఇంటికి వస్తుంది. ఆ ఆఫ్ బాటిల్ ఉందిగా, దేనికి? బాధలో ఉందిగా, మందు కొడుతుందేమోనని. నువ్వు రా తల్లి, రా. కమాన్ కమాన్, ఏదో ఒక కాలు పెట్టి లోపలికి రా. రా. అమృతం, ఏం చేసావు నువ్వు? నేనే చేయలేదు. ఆ బొమ్మ చూసి భయపడిపోయింది. అరే అది బొమ్మ కుక్క. వెళ్ళి తీరా. నువ్వు రా బంగారం, రమ్మంటున్నానుగా. చూసి అలా భయపడిపోతుంది. అవునవును, బొమ్మ కుక్కలకు భయపడతారు. నిజమైన కుక్కల్ని బెడ్రూమ్ లో పడుకోబెట్టుకుంటారు. మొగుడేమో హాల్లో పడుకుంటాడు. ఇదే వీళ్ళ కల్చర్. కూర్చో. సిగ్గు పడకుండా కూర్చో. సరే పాపి తల్లి, మీరేం తింటారు? ఇద్దరు మొహాలు ఒకేలా ఉండడం వల్ల భయపడుతుంది. నీ చెల్లికి టీ పెట్టి తీసుకురా. వెళ్ళరా. ఓవర్ చేస్తున్నారా? వెళ్ళమంటున్నానుగా. చక్కెర తక్కువ, టీ స్ట్రాంగ్ గా ఉండాలి. తెలివి తక్కువ దద్దమ్మా. ఒక సెకండ్ ఉండు. ఇదిగో ఫుల్ ఛార్జ్ లో ఉంది. ఏంటి అలా చేస్తున్నా? దాబాలో వదిలేసావుగా, నీ ఫోనే అది. ఏంటి ఇద్దరం ఉన్నావా? అమృతం చంద్ర మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, కానీ అందులో నేనే పర్సనాలిటీగా ఉంటాను. అమృతం, నీ మిమిక్రీ నాకు తెలుసులే గాని టీ తీసుకురా. అలాగే అలాగే. అది సరే, మీరెవరు? మేమా? వెనకాల వేలాడుతోంది ఫోటోలో ఆంగ్లో ఇండియన్ పార్టీ. వాళ్ళ కొడుకు గవర్నమెంట్ లో పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్. వాడికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ అడవిలో ఇల్లు కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది. వా టైం చూడు, ఇల్లు కట్టి పూర్తి చేశాడో లేదో వాడిని రిటైర్ చేశారు. ఆ బాధతో ఏడుస్తూ వాడు ఫ్యామిలీతో ఫారెన్ వెళ్ళిపోయాడు. ఏదో వచ్చే వారం ఫ్యామిలీతో వస్తున్నట్ట, అందుకే మమ్మల్ని పంపించారు. నేను ఒక పెద్ద కార్పెంటర్ని. వస్తున్నాడు చూడు నీ అన్న, నా అసిస్టెంట్, మామూలు పెయింటర్. ఏయ్, వెనక గాలికి చెట్టొంగిపోయి ఉంటుంది, రంపంతో కోసి తీసుకురా. వెళ్ళు. స్కోర్ చేస్తున్నావా? స్కోర్ చేయకపోతే ఇండస్ట్రీలో బతకలేమరా. నువ్వు తాగు. టీవీ చూస్తావా? అదిగో ఉంది చూడు. మేము డైలీ ఇలాగే ఎంటీగా చూస్తూ ఉంటాం. కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి ఎవడో ఇక్కడికి వచ్చాట, వాడిని చిరుతపులు లాక్కెళ్ళిపోయింట. మీరు చూడ్డానికి చాలా టెర్రర్ గా ఉన్నారు, కానీ నిజానికి మీరు ఒక కామెడీ పీస్ అండి. కామెడీ పీసా? చూడ్డానికే టెర్రర్, కానీ పర్ఫార్మెన్స్ లో ఫైర్. ఏం చేస్తారేంటి? మ్యూజికల్స్. మ్యూజికల్సా? ఎస్. పాడతాడా ఏంటి? వెళ్ళరా, పాడరా. మంచోడు, బాగా పనిచేస్తాడు. పాపి, ఉదయాన్నే లేచి నేను సాధన చేస్తాను, గట్టిగా పాడతాను తెలుసా? ఓ, మీరు పాటలు పాడతారా? పాటలు పాడతారానా? ఏఆర్ రెహమాన్ సగం కంపోజింగ్ నా దగ్గరే నేర్చుకున్నారు. అది ప్రూవ్ చేస్తాను రా, నాతో రా.
రా కూర్చో. వీణ్ణి ఫస్ట్ సాంగ్. నా మనసంతా నువ్వే నిండున్నావు, నీ ప్రేమలో నేనే పడ్డాని. ఆయన వాయిస్ లాగే ఉంది. సారీ, నా సూపర్ వాయిస్ అండి. ఆయనకుంది. నెక్స్ట్ సాంగ్. ఆఫ్ చేశారేంటి? ఆఫ్ చేశానా? లేదు, ఆఫ్ చేసి వేస్తేనే స్కేల్ సరిగ్గా ఉంటుంది. నెక్స్ట్ సాంగ్ పాడతాను చూడు. ఓ నువ్వే నువ్వే కావాలంటోంది పదే పదే నా ప్రాణం. ఇది చాలా బోర్గా ఉందండి. ఇంకేదైనా పాట? సరే, ఆ పాట నచ్చలేదా ఏంటి? ఇంకో పాట పాడతాను. ఓకే, ఇప్పుడు మూడో పాట. కొంచెం మన మధ్య సెంటిమెంట్ అయిన సాంగ్ ఒకటి పాడతాను చూడు. ఏదో ఒకటి చేసి చావు. మామ, వాళ్ళు వచ్చిన జిప్సీ అక్కడుంది చూడు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ లేడీని ఇంట్లోనే ఉంచుంటారు. లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు. మనం అందరం లోపలికి వెళ్ళడం కంటే ఎవడో ఒక్కడు లోపల ఏం జరుగుతుందో వెళ్ళి చూడాలి. మీరు వెళ్ళచ్చు కదా. రే మామా, నేనే వెళ్తారా? నువ్వు బాగు. అలాగే. వెళ్ళరా. అందమా నీవేమిటి, అందమా అందమా. రాస్కే, ఇదేమైనా టీ కొట్టు బెంచా? అలా నిద్రపోతున్నావు? నన్ను చంపేయండి దయచేసి. పాటలు మాత్రం పాడకండి. నేను వెళ్ళి నిద్రపోనా, చాలా టైర్డ్ గా ఉంది. సరే వెళ్ళు. ఆ రోజు ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ లో కూర్చున్నప్పుడు ఇలా లేచి వెళ్ళిపోవడం వల్ల నేను ఇలా ఉన్నాను. ఆయనతో చివరిగా నేను కంపోజ్ చేసిన ఒక పాట ఉంది, అది ఖచ్చితంగా పాడే తీరుతాను. ఓ వెన్నెలా ఏమైందిలా. ఏంటి చంద్ర బుర్రలో తెలుస్తున్నట్టున్నారు? చంద్ర ఏమైందిరా? చంద్ర ఏమైందని అడుగుతున్నానుగా. పాట విని పిచ్చి అయిపోయిందా? పాపికి ఏమైంది అలా నవ్వుతుంది? ఏంటి ఎగతాలు చేస్తున్నారా? చంద్ర బయటికి రా. రారా. పాపి కీప్ క్వైట్. ఏంట్రా ఈ బురద? ఇలా చూడరా, ఏదో పెద్ద ప్రాబ్లం అనుకుంటాను. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు, నన్ను చూడగానే పారిపోయారా. ఏమంటున్నావురా? అవునరా, నువ్వేమో ఇక్కడ భజన పాటలు పాడుకుంటూ కూర్చున్నావు. భజన పాటలు కావరా, సినిమా పాటలరా? రే అలా చూడరా, పాపి ఎంత అందంగా నవ్వుతుందా. ముందు నుంచే మనల్ని అనుమానంగా చూస్తోంది. ఇప్పుడు నేను వెళ్ళి తన ఫ్రెండ్స్ గురించి చెప్పానుకో, వాళ్ళని ఎత్తుకుంటూ అడుగులోకి వెళ్ళిపోతుంది. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు, నేను చెప్పేది వెళ్ళరా. ఫ్రెష్ అయ్యరా, నీళ్లు లేకపోతే పేపర్ తో తుడుచుకో. ఏమైంది ఆయనకి? అదేం లేదు, పందితో ఫైట్ చేశాట, వెళ్ళి బురదలో పడ్డాట. అమృతం టవల్ తీసుకురా. వస్తున్నాను. టవల్ అడుగుతున్నాడు, ఇచ్చేసి వస్తాను.